అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయనల్ మెస్సీ ఇండియా టూర్లో 3 డేస్ టూర్కి వస్తున్నాడు. అయితే తిరువనంతపురం క్యాన్సిల్ కావడంతో హైదరాబాద్కి మెస్సీని చూసే అవకాశం దక్కింది. అయితే మెస్సీ లాంటి స్టార్ని తీసుకురావడం అంత ఈజీ కాదు. దీని వెనక చాలా కృషి ఉంది. అయితే ఈ టూర్కి సంబంధించి చీఫ్ అడ్వైజర్ అలాగే చీఫ్ ప్రమోటర్గా ఉన్న పార్వతీరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ టూర్ ఎట్లా సక్సెస్ చేయబోతున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అభిమానులకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది ఆమె మాటలను తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే ఒక మెస్సీ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ని తీసుకురావడం చాలా అంత ఈజీ కాదు. దీని వెనక ఎటువంటి కృషి చేశారు, ఎట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి, ఎన్నాళ్ళ కృషి ఇది అనుకోవాలి మనం? ఇది కృషి ఆఫ్ 1.5 month అండి. ఇది లాస్ట్ మినిట్లో మనం తీసుకురాగలిగాం. ఎందుకంటే అది డిఫరెంట్ స్టేట్స్ చాలా కాంపిటీషన్. ఐ థింక్ రాజస్థాన్ ట్రై చేశారు, అహ్మదాబాద్, గుజరాత్ ట్రై చేశారు, కేరళ, ఎవ్రీబడి వాజ్ ట్రైంగ్. మేము పిచ్ చేసింది ఏంటంటే సౌత్లో హైదరాబాద్, ప్లస్ హైదరాబాద్కి కూడా ఒక స్టేచర్ ఉంది. అన్ని విధాల స్టేబుల్ గవర్నమెంటు, ప్రోత్సహించే గవర్నమెంటు, ప్లస్ లొకేషన్ ఆఫ్ ద సిటీ కొంచెం సెంట్రల్ సౌత్లో ఉంటుంది కాబట్టి అదొకటి. వెదర్ కండిషన్సు, పీపుల్, కల్చర్ అన్నీ కలిసి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ కాబట్టి తీసుకురాగలిగాము. క్రెడిట్ గోస్ టు సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ పీపుల్. వాళ్ళ ఇమేజ్ బిల్డింగ్ వల్లే మనకి ఇది రాగలిగింది. ఓకే, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ చాలా టఫ్ అనమాట. అది నార్మల్ ఈవెంటే చాలా టఫ్. అటువంటిది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ చాలా మంది వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అంటే ఎటువంటి ఏర్పాట్లు, ఎటువంటి కేర్స్ తీసుకున్నారు? మొత్తం ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ కేర్ ఇస్ ప్రజల సేఫ్టీ అండి. దట్ అట్మోస్ట్ ప్రికాషన్స్. పోలీస్, మన స్టేట్ పోలీసు 100% సపోర్ట్లో ఉన్నారు. 10 days నుంచి వాళ్ళు పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ ఏరియాలో మాకు అప్డేట్స్ ఇస్తూ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్, స్టేట్ పోలీస్. అదొక పెద్ద గ్రాటిట్యూడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాలంటీర్స్ ఉన్నారు. ప్రజలు కూడా సహకారం కోరుతున్నాము. నిదానంగా రండి, నిదానంగా వెళ్ళండి. బికాజ్ మన సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్, దెన్ మన ఇమేజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు మనం పాటిస్తే ఇలాంటివి చాలా కార్యక్రమాలు, చాలా పెద్ద స్టార్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మన పైన ఉంది అది. మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది ప్రజలు, వాళ్ళ సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్ అదేనండి. ఓకే, మెస్సీ సెగ్మెంట్ వైజ్ షెడ్యూల్ ఏంటి? హైదరాబాద్ ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకి రిటర్న్ అవుతారు? మధ్యలో ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఉప్పల్ స్టేడియం వేదికగా? 4 o'clock అరైవల్ అండి మెస్సీది. అండ్ దెన్ హోటల్కి వెళ్తారు. 7 o'clock బయలుదేరి 7:30 or 7:20కి ఉప్పల్ స్టేడియం చేరుతారు. 1 hour 10 minutes ప్రోగ్రామ్. 1 hour 10 minutes అయినాక హోటల్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock బాంబేకి వెళ్ళిపోతారు. ఓకే, హైదరాబాద్ ఫుట్బాల్కి మెస్సీ టూర్ లేకపోతే ఇండియా టూర్కి సంబంధించి మెస్సీ టూర్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ఇన్స్పిరేషన్, ఈ స్టార్స్ అందరూ ఈ ఒక లైఫ్లో ఏ ప్లాట్ఫామ్లో అయినా కష్టపడి కృషిపడి పైకి వచ్చిన వాళ్ళు అంటే మనం కొంచెం గౌరవం ఇస్తామండి అందరం. అది ఆటోమేటిక్లీ కష్టంతో పైకి వచ్చి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు అంటే ఒక సర్టన్ రెస్పెక్ట్. స్పెషల్లీ ఇలాంటి స్టార్స్, ఒక మ్యాజిక్ క్రియేట్ చేసే స్టార్ ఉన్నప్పుడు పిచ్చి క్రేజ్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. వీళ్ళు దే క్రియేట్ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ వాళ్ళది. మనం అన్కాన్షియస్ లెవెల్లోనే తెలియకుండానే యాక్సెప్ట్ చేసేస్తాం. నేను కొంచెం కష్టపడితే నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అవుతాను అనే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఫిట్నెస్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ చాలా. ప్లస్ ఫుట్బాల్ క్రేజ్ కూడా పెరిగిపోతుంది. దానివల్ల చాలామంది పిల్లలు ఫుట్బాల్కి ఆకర్షిస్తారు. ఓకే, ఉప్పల్ స్టేడియం చూస్ చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉంది? ఎందుకంటే ఎల్బీ స్టేడియం ఆర్ గచ్చిబౌలి స్టేడియం స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే హైదరాబాద్లో బాగా ఉంది. ఉప్పల్ స్టేడియం స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కెపాసిటీ ఒకటండి. ప్లస్ ఐపీఎల్ అవి ఇవి జరుగుతాయి, కొంచెం బాగా నీట్నెస్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ అన్ని స్టేడియంస్ బాగున్నాయి, బట్ ఇది కొంచెం కెపాసిటీ పెద్దది కాబట్టి వి చోజ్ ఇట్. ఓకే, ఫైనల్గా ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఓవరాల్గా టికెట్ సేల్స్ కానీ మిగిలిన సంథింగ్ మొత్తం ఈవెంట్కి సంబంధించి చాలా క్రేజీగా ఉందండి. అసలు ఎక్కడ చూసినా ఫెస్టివిటీ వాతావరణం ఒక క్రియేట్ అయిపోయింది. స్పెషలీ పిల్లల్లో, ఈ 8 years to 20 years ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు యంగ్స్టర్స్లో చెప్పలేని రెస్పాన్స్. అట్లీస్ట్ ఒక 200-300 కాల్స్ వస్తున్నాయి రోజుకి. నా నంబర్ వాళ్ళకి ఎలా తెలుసో కూడా నాకు అర్థం కావట్లా. ర్యాండమ్ కాల్స్.
అఫ్ కోర్స్ మేము స్కూల్స్లో కొన్ని కార్యక్రమాలు చేసాము, గవర్నమెంట్ స్కూల్స్లో. సో మేబీ అక్కడి నుంచి వచ్చిందో ఏదో, ఫోన్లు ఈ బిజీనెస్లో సరిపోతుంది పిల్లలు. సో ఐ కెన్ సీ చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అలాగే ఫైనల్గా అంటే తెలంగాణ రైజింగ్ సమిట్ రీసెంట్గా మనం చూసాం, చాలా లక్షల కోట్ల ఒప్పందాలు కూడా జరిగినాయి. ఓవరాల్గా ఇది కూడా ఒక బిగ్ అచీవ్మెంట్ గానే చెప్పాలి. టూరిజం కానీ తెలంగాణ హైదరాబాద్కి ఎస్పెషల్లీ ఒక బిగ్ బూస్ట్గానే చెప్పుకోలేము మనం మెస్సీ ఈవెంట్. 100% అండి. ఎనీబడి ఒక ఊరికి, ఇప్పుడు మన ఇంటికి గెస్ట్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, విఐపి గెస్ట్, సేమ్ మన ఊరికి ఒక ఇంపార్టెంట్ గెస్ట్, ఒక స్టార్, ఫుట్బాల్ స్టార్, యూనిసెఫ్కి బ్రాండ్ అంబాసిడర్ లైఫ్ టైం, ఇవన్నీ చాలా పెద్ద అచీవ్మెంట్స్. సో మెయిన్ ఫోకస్ ఆల్సో ఆయనకి ఏంటంటే యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా పిల్లల్లో, ఇట్స్ ఆల్ అబౌట్ అరౌండ్ చిల్డ్రన్, అరౌండ్ చిల్డ్రన్స్ హెల్త్, అరౌండ్ చిల్డ్రన్స్ ఫిట్నెస్. సో ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ విత్ అన్ అజెండా. సో అజెండాని ఫాలో అవ్వడం, మన సిటీలోకి రావడం, పిల్లల్ని ప్రోత్సహించడం, ప్రజల్లో ఒక ఉత్సాహం క్రియేట్ చేయడం, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. మెంటల్ హెల్త్కి మంచిది, ఫిజికల్ హెల్త్కి మంచిది. సో అన్ని విధాలా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఫ్యాన్స్కి ఈ సేఫ్టీ ఇష్యూస్ కానీ ఎన్ని గంటల గేట్స్ ఓపెన్ చేస్తారు ఒక్క మెసేజ్? గేట్స్ 4 o'clock ఓపెన్ అవుతాయండి. దయచేసి అందరూ తొందరగా వచ్చేయండి ఉప్పల్ స్టేడియంకి. 5 o'clock నుండి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. చాలా యంగ్ అప్కమింగ్ అండ్ బిగ్ స్టార్స్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ, న్యూ సర్ప్రైజ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 7 దాకా మనకి కార్యక్రమం ఉంటుంది, మ్యూజికల్ కాన్సర్ట్. సో కమ్, లీజర్గా వచ్చి, హ్యాపీగా వచ్చి, ఫుల్ జోష్తో వచ్చి, బట్ డిసిప్లిన్తో వచ్చి ఎంజాయ్ చేయండి అండి. ప్లీజ్ దయచేసి సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండండి. మీ టికెట్స్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. 15 to 20 minutes ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుందండి 2 teamsలో. లాస్ట్ 5 minutesలోనే, అంటే అందరూ చాలా రూమర్స్ ఉన్నాయి, సీఎం గారు ఆడేస్తారు, మెస్సీ గారు ఆడేస్తారు అని. నో, ఇట్ ఈస్ 2 టీమ్స్ ప్లేయింగ్ ఇన్ అ ఫ్రెండ్లీ మ్యాచ్. సీఎం గారు లాస్ట్ 5 minutes టు ఎన్కరేజ్ ద టీమ్స్ వస్తారు. అండ్ దెన్ ఆఫ్టర్ సీఎం గారు మెస్సీ ఆల్సో విల్ కమ్. Messi also, they will dribble the ball together. They will create an atmosphere for the fans. అక్కడ ఇద్దరు దిగజాలు దిగడం అనేది చాలా గొప్ప విషయము. సో అదొక ఇన్స్పిరేషనల్ అక్కడ మనకి ఫన్ ఫ్యాక్ట్ ఆల్సో. సో వాళ్ళిద్దరూ లాస్ట్ 5 minutesలో వస్తారు. సో మొత్తం మీద ఉప్పల్ స్టేడియం వేదికగా యాక్చువల్గా ఇండియాకే అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ రావడం అనేది ఒక మేజర్ గొప్ప అచీవ్మెంట్గానే చెప్పాలి. అట్ ది సేమ్ టైం తిరువనంతపురం టూర్ క్యాన్సిల్ అవడంతో దాన్ని హైదరాబాద్కి డైవర్ట్ చేయడం, దాని వెనుక ఒక 1.5 month ఒక ప్రయత్నం అయితే జరిగింది, అది సక్సెస్ అయింది కూడా. సో మెస్సీ రా కోసం ఇక్కడ ఫుట్బాల్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా సినిమా అండ్ పొలిటికల్ సెలబ్రిటీలు చాలామంది కూడా ఈ ఈవెంట్కి అటెండ్ కాబోతున్నారు. మొత్తం మీద ఒక ఫుట్బాల్కి ఇండియా వైడ్ కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఈ మెస్సీ రాకతో మరింత జోష్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ లభిస్తుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో నరేష్, డైల్ న్యూస్, హైదరాబాద్.